ఏది పళ్ళు గడపడ పళ్ళంటే కలపండి అందుకనే వాడా వాడ అక్కడ నువ్వు రారా వెనక్కి రారా అది రారా అది లేదా కూర్చొని మినిమము ఏం కూరలు అంటే యానాలు బాబు ఇచ్చి మనం ఎంత తాగింది తాళం వేసి కూరలు బాలమ్మకు ఒక సెల్ ఫోన్ కొనియాల్సిందే నేను ఎందుకని అంటాడుంది ఏది ఫోన్ ఏది నీ ఫోనా నీ ఫోనా సొలంగన ఫోనా కట్టించుకోవచ్చు కదా పళ్ళు చూడు ఎట్ట అయిపోయింది తప్పమ్మ కట్టించుకొని అంత సీమ్ పెట్టేసేసి మళ్ళీ హాస్పిటల్ చేరిల్లా మనిషి మళ్ళీ ఇప్పుడు పుళ్ళు బిరికేసుకుని అట్టనే ఉంది ఒక్క పళ్ళు నక్క పళ్ళు ఏ ఒకటి లాస్ట్ గడు అట్ట నుంచి అట్టడు అట్టడు చించేసినావు పీసులు తీసేసినావు చించేసింది అయితే కదలకుండా ఉండదురా నాయన నీ యాడ గలపని కూడా ఇదెన్ని చేసిన కూడా వీడి మీదనే ఉంటుంది మా అమ్మ పిలుస్తాను షాంపులు అంట కబోర్డు ఇంట్లో ఉండాలి చూడు ఎట్ట పిలిచినా ఆడబడి ఏం రాదు వీడికి ఏం రాబడ్డాక నీ కాడికి వెనక పుట్టినాడు రెబల్గా బతుకుతున్నాడు నువ్వు కూడా అంత బతకాలి కదా తాగు తగినాడు తెలంగాణ ఏం తాగుతారో చెప్ప నేనున్న రోజులు మా అమ్మందని బతుకుతావు తర్వాత మనగోడు బతుకున్నట్టు బతకదు ఇదిలల్లా అదే చెప్పేది వాడికి ఏమైనా కానీ రా నువ్వు కానీ వినోద్ కూడా కానీ నా మాట కాదని వాడికి బద్దేసుకుంటే మాత్రం ఇద్దరు బిడ్డ చావలే కదా ఎప్పుడు అప్పుడే ఒరే నిలవన పోయి వేసుకున్నారా బుట్టోడు తెస్తే నేను వేసుకుంటాను ఒకడు నేను వేసుకుంటాను ఒకడా టమాటకాయ అడ్డ పడుతుందంట పచ్చిమిరకాయ ఏడయ్యా నల్లరా ముట్ట అబ్బా అంత అబ్బే కదా అయినా ఎవరు ఈ తమ్ముడు కొడుకు అంతా కాళ్ళు కానీ చూస్తున్నట్టే నీకే తెలుస్తుంది వాడు ఇప్పుడు వాడు మొన్న పోలేదేమి నువ్వు అసలుకి బాలే కానీ పాపలేదు ఎట్ట చేశారు ఏంద్ర ఎవరు చేశాడు మా అసలు నాకు తెలుసు సార్ పోయి చూసింది మేము అసలు పోలే తెప్పలు పాస్తాను ఎవరు పోయినారనుకున్నాడు అసలుకి మాకు తెలియదు తెలియదు ఎవరు తినకుండా ఆవిడొక్కడ పోయి చూసుకో వాడే పోయినాడు వాడు పోయి చూసుకో వాడే పోయి కట్నం రోజు అంతే కట్టమా 50 రూపాయలు అడుండే చూడ పొట్టిదుండదులే రే బాబు ఏమి తెలుసు నీకు రాజుగో ఇంటికి వస్తున్నాగానే వాడు అల్లాడుతున్నాడు అనేలేకి ఎమర్జెన్సీకి వెళ్ళేసింది మీ అమ్మ రావుకరిని తీసుకుని కూరలు తెచ్చేదానికి నేను వస్తే పెట్టదు కానీ నువ్వు గాడి కానీ ఉంటే కొత్త పోసేసి నిజంగా ఏమి అక్కట అమ్మ బిడ్డ నిలవలేదంటే అమ్మ హౌరా కొట్టలేదమ్మా సరే తెచ్చుకోపోయింది తెచ్చుకోపోయాక ఇదిగో ఆయన్నే డబ్బులో పెట్టి స్నానం చేయాలి నల్గామూర్తి కాళ్ళు అయ్యే చేతులు అయ్యే
ఏ వాడి మొక్క నడసాడు, వాడు పట్టుకుంటే అట్టే వేస్తాడు. చేతిలో ఓడి ముందుగానే రవికన్నా ముందుగానే నేను ఎందుకు అంటానాక రౌకర్ ముందర ఎందుకు అంటాను, ఓడికి బాధ వేస్తా ఏమన్నా చుట్టాక ఏమో కంచలమైన పట్టినాం ఏమట్లా ఏమో ఓడి కలిపి వస్తున్నాడు ఓడి ఎత్తుకోవాలి వాళ్ళ అమ్మ బస్తా ఓడి కానీ ఉంటే వాళ్ళ అమ్మమ్మ కాడు ఉన్నాడు, వాళ్ళ అమ్మ కాడు ఉంటాడు, ఎవరు కాడు ఉన్నాడు. ఏంటంటే ఓడా అలవాటు చేసినాడు అట్లా అంతే. ఏం పని పడా రవికన్నా ఆడు పోతాడు, తాడు వీళ్ళే కదా కదా వీళ్ళే అటు అలవాటు చేశారు ఊరికి ఎత్తుకొని సంకలో పెట్టుకోవడం. అదేమంట ఏ నుంచి మీరు బయటికి పోరు కదా అట్ట పోయి తిప్పమంటది బట్టాడు నేను అడిగామే వాళ్ళకి అలవాట్లేదు, మా పిల్లకాయలైనా ఈదులు తిరుగుతారు బస్ స్టాండ్లు కూకుంటారు, వాళ్ళకి అలవాట్లేదు అడగబాకమే అన్నా నేను. అది కాదు అత్తమ్మా అదంతా తిరిగితే బాగా మంచి గాలి వస్తుంది అత్తమ్మా అని. అంటే ఇక్కడ లేదు కాదు. వద్దుమే వాళ్ళు అట్టు పారు బయటికి పోయే పిల్లకాయలు కాదు, వాళ్ళు మాత్రం అడగబాక, వాడు ఇంట్లో నుంచి బయటికి వాడు వాళ్ళ అన్న వాడు, మా పిల్లకాయలే తిరగతారన్నా నేను. చూడు అత్తమ్మా చేతులు చూపిస్తున్నా చూడా పొడిచి వాటర్ వేసి అది ఇంక చూసుకో వచ్చింది. చెప్పాలని చెప్తున్నాను మా అమ్మని అడుగుతా ఉంటాను, మా అమ్మని అడుగుతానువా ఎవరు అట్ట ఉండేది నాకు తెలుసు, మా అమ్మకు తెలుసు. వాడి ముందర చెప్పకూడదు, నీ ముందర చెప్పాలి, నవ్వుకోవాలని వచ్చిన ఎత్తుకో కలర్లు కారిపోయేది. ఓ అమ్మ పుట్టాడు తప్పకుండా పుట్టాడు తల్లా పక్కన గడ్డకి పుట్టాడు అనుకునేది. అయితే వాళ్ళ అమ్మ కడుగు వాడు అంటారు తెప్పలు పాస్తాయని కూడా వీడే కావాలి వీడే మొయ్యాల ఓడి చెప్తాడా నిలబెట్టుకున్నా ఏమా 3 సంవత్సరాలు అయిన నడవండి నా కొడుకు మీకు నష్టమా. టమాటకాయ ఆడపడ్డది మిరక్కాయ తనపోయిందా సురుగ్గా కారం తగలద్దని టమాటకాయ ఆడపడింది మామిడికా. ఏమవు ఇంకోటి చెప్తాను వీడు 3 సంవత్సరాలు ఒకటే తరగతి కదా, 2వ తరగతి ఎన్ని సంవత్సరాలు నాయనంటే 5 సంవత్సరాలు తాగుతామా నష్టమే ఉంది ఇంతే ఉంటాడు మేబీ మరి ఎంత ఎందుకుంటారా నువ్వు కొడుకోవాలా రవుతున్నట్ట మో నీకు తెలవదు ఓరో జనం శుక్రవతి ఇది వాళ్ళు అంటారా తాత మాటలు పిచ్చోడు మాటలు తప్పకుండా వచ్చాడు రా తాత మాటలు తప్పకుండా చేయక ఆయన మాట్లాడుతా పిచ్చోడికి మాత్రం అవును. బాగుంది ఆరాధన కార్యక్రమం